హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్ అండి. సో ఫస్ట్ ఇయర్ హిస్టరీ అండి, ఫస్ట్ ఇయర్ పాలిటీ, సెకండ్ ఇయర్ పాలిటీ ఫినిష్ అయిపోయినాయండి. సో ఫస్ట్ ఇయర్ హిస్టరీలో కూడా ఫస్ట్ చాప్టర్ ఫినిష్ అయిపోయిందండి. సో అది చరిత్ర, భౌగోళిక పరిస్థితులు ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ సింధు నాగరికత, వేద సంస్కృతి. ఓకేనండి. ఇందులో సింధు నాగరికత పట్టణ ప్రణాళిక, రాజకీయ వ్యవస్థ, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపారం, వాణిజ్యం, సాంకేతికత, కళలు, మత పరిస్థితులు, వేద సంస్కృతి, తొలి వేదకాలం, మళ్ళీ వేదకాలం, శాస్త్ర సాంకేతికత. సింధు నాగరికత. సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత భారతదేశంలోని తొలి నాగరికత. ఇది ఇక్కడ సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత భారతదేశంలోని తొలి నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన ఆధారాలు మొదటగా 1921 సంవత్సరంలో హరప్ప వద్ద బయటపడ్డాయి. తవ్వకాలు మొదటగా హరప్ప వద్ద జరిగాయి. ఎక్కడ జరిగిన ఇక్కడ హరప్ప వద్ద జరిగాయి. కాబట్టి దీన్ని హరప్ప నాగరికత అని వ్యవహరించడం జరిగింది. తదనంతర కాలంలో పురావస్తు శాస్త్రజ్ఞులు జరిపిన తవ్వకాల్లో ఈ నాగరికతకు సంబంధించిన ప్రాంతాలు సింధు, దాని ఉపనదుల పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉండడం వల్ల దాన్ని సింధు లోయ నాగరికతగా వ్యవహరించడం జరిగింది. మొహంజదారో, హరప్ప, చన్హుదారో, కాళీబంగన్, లోథాల్, ధోలవీరా, రోపాల్ మరియు దైమాబాద్లు ఈ నాగరికతలోని ముఖ్య కేంద్రాలు. ఈ నాగరికతకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా పట్టణాలు, నగరాలను కనుగొన్నారు. ఈ నాగరికత జీవన విధానానికి సంబంధించిన లక్షణాలు అన్ని నగరాల్లో దాదాపుగా ఒకే విధంగా అనగా ఏకరూపత ఉండటం సాంస్కృతిక ఐక్యతను సూచిస్తోంది. నాడు సింధు జనాభా దాదాపు 5 మిలియన్లకు పైగా ఉండేదని భావిస్తున్నారు. ఎన్ని మిలియన్లు ఇక్కడ? 5 మిలియన్లు. సింధు జనాభా దాదాపు 5 మిలియన్లకు పైగా ఉండేదని భావిస్తున్నారు. సింధు నాగరికత విస్తరణ ఇదంతా కూడా ఓకేనండి. మ్యాప్. నెక్స్ట్ భౌగోళిక విస్తరణ. పురావస్తు శాస్త్రవేత్తలు హరప్ప, మొహంజదారో నగరాలే కాకుండా ఈ నాగరికతకు చెందిన కొన్ని వందల చిన్న పెద్ద పట్టణాలను తవ్వకాల ద్వారా వెలికితీశారు. వీటిలో ఎక్కువ భాగం భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోను, పాకిస్తాన్లోని సింధ్, పంజాబ్, బెలూచిస్తాన్ రాష్ట్రాలలో, కొంతమేర ఆఫ్ఘనిస్తాన్లో విస్తరించి ఉన్నాయి. ఇటీవల జరిగిన తవ్వకాల వల్ల ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్లోని షోర్తుగై మొదలుకొని దక్షిణాన మహారాష్ట్రలోని దైమదాబాద్ వరకు ఇక్కడిక్కడ ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని ఇటీవల జరిగిన తవ్వకాల వల్ల ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్లోని షోర్తుగై మొదలుకొని దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, పశ్చిమాన పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దులోని సూట్కజిందూర్ మొదలు తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ వరకు నాగరికత విస్తరించిందని తెలుస్తుంది. ఈ నాగరికత 12,99,600 చదరపు కిలోమీటర్ల వరకు కలిగి పాకిస్తాన్ దేశానికి కంటే విశాలమైనదిగానే కాకుండా ప్రాచీన ఈజిప్టు, మెసొపటోమియా నాగరికతల కంటే విశాలమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఏంటి ఇక్కడ ఈ చదరపు కిలోమీటర్ అనేది 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పాకిస్తాన్ దేశానికి కంటే విశాలమైనదిగానే కాకుండా ప్రాచీన ఈజిప్టు, మెసొపటోమియా నాగరికతల కంటే విశాలమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఓకేనా అండి. ఇక్కడ పాకిస్తాన్ అనే
పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు ఏ అక్షరాలు తీసుకున్నారు, ఎక్కడి నుంచి అన్నప్పుడు ఇక్కడ సింధ్, పంజాబ్, బెలూచిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్. ఇంకొక స్టేట్ పేరు కూడా కలుపుకుంటుందండి. ఈ 5 స్టేట్లు కలుపుకుంటే మనకి ఇక్కడ పాకిస్తాన్ అనే పదం ఏర్పడుతుంది. అదేందో కామెంట్లో చెప్పండి, తెలియకపోతే నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఉందండి, ఓకేనా, స్కూల్ బుక్లో ఉంటుంది. నెక్స్ట్ కాల నిర్ణయం. సింధు నాగరికత కాల నిర్ణయంపై పురావస్తు శాస్త్రజ్ఞులు వివిధ రకాల అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1750, ఇక్కడ 2500 నుంచి క్రీస్తుపూర్వం 1750 మధ్య కాలంలో విరాజిల్లిందని మార్టిమర్ వీలర్ అభిప్రాయపడగా, ఎఫ్ఆర్ ఆలిసిన్ క్రీస్తుపూర్వం 2150 నుంచి క్రీస్తుపూర్వం 1700 మధ్య ఉండేదని చెప్పారు. అలాగే డాక్టర్ చార్లెస్ ఫ్యాబ్రీ క్రీస్తుపూర్వం 2800 నుంచి క్రీస్తుపూర్వం 2500 వరకు అని, ఎస్ఆర్ రావు క్రీస్తుపూర్వం 2500 నుంచి క్రీస్తుపూర్వం 1500 మధ్య కాలంగా నిర్ణయించాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాలాన్ని నిర్ణయించారు అన్నమాట ఇక్కడ. అయితే కార్బర్ 14వ పద్ధతి, వృక్ష వలయాల నిర్ధారణ పద్ధతి, డెండ్రోక్రోనాలజీ లాంటి శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఈ నాగరికత క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1700 మధ్య కాలం నాటిదిగా నిర్ధారించారు. దీన్ని దాదాపుగా అందరూ అంగీకరించారు. హరప్పా నాగరికత మొత్తం కాలాన్ని 4 దశలుగా విభజించారు. ఎన్ని కాలాన్ని ఇక్కడ మొత్తం 4 కాలాలుగా విభజించారు. తొలి హరప్పా దశ లేదా పూర్వ హరప్పా సంస్కృతి క్రీస్తుపూర్వం 700 నుంచి 3000లో ప్రజలు నదీ పరివాహక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం ప్రారంభించారు. రెండో దశ క్రీస్తుపూర్వం, మొదటి దశ ఇక్కడ తొలి హరప్ప దశ లేదా పూర్వ హరప్ప దశ, పూర్వ హరప్పా సంస్కృతి ఎక్కడి నుంచి, క్రీస్తుపూర్వం 7000 నుంచి 3000 వరకు. అప్పుడు ప్రజలు ఏం చేసేవారు, నదీ పరివాహక ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని వ్యవసాయం ప్రారంభించారు, అంటే స్టార్ట్ చేశారు అనమాట. రెండో దశలో ఏమైంది, రెండో దశ క్రీస్తుపూర్వం 3000 నుంచి 2600లో కొంత మేరకు మట్టి నిర్మాణాలతో నగర ప్రణాళిక సాగింది. ఓకే అండి, ఇక్కడ ఏంటి, మట్టి నిర్మాణాలతో నగర ప్రణాళిక సాగిందనమాట. ఈ దశలో ప్రాథమిక వ్యాపారం ఏ విధంగా అయిందంటే, ఈ దశలో ప్రాథమిక వ్యాపారం, కళ, చేతి వృత్తులు వంటివి కొనసాగాయి. మూడో దశ లేదా హరప్ప ఉజ్వల దశ క్రీస్తుపూర్వం, ఇందులోనే ఉందండి ఉజ్వల దశ అండి, క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900లో కాల్చిన ఇటుకలతో నిర్మాణాన్ని చేశారు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ రెండో దశలో అయింది ఇక్కడ మట్టి నిర్మాణంతో. ఇక్కడ మూడో దశకు వచ్చేసరికి ఏమైంది, కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు చేశారనమాట. పటిష్టమైన నగర నిర్మాణాలను సాగించారు. విదేశీ వాణిజ్యం, వివిధ చేతి వృత్తులు అమలయ్యాయి. నాలుగో దశ లేదా తుది హరప్ప దశ క్రీస్తుపూర్వం 1900 నుంచి 1750లో నాగరికత అంతం కావడం ప్రారంభమైంది. వ్యాపారం అంతరించింది. నగరాలు నాటి ఉనికిని కోల్పోయాయి. పూర్వ హరప్పా సంస్కృతి కాలంలో ప్రజలు తూర్పు బెలూచిస్తాన్ ప్రాంతంలో, ఎక్కడిక్కడ తూర్పు బెలూచిస్తాన్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. గ్రామాలు ఏర్పడి ప్రజలు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. మొహంజదారోకు 150 మైళ్ళ దూరంలోని మెహర్ఘర్లో ఇలాంటి పూర్వ హరప్పా సంస్కృతి ఉండేదని త్రవ్వకాల్లో బయటపడింది. ఇది వెలుగులోకి రావడంతో సింధు నాగరికతకు సంబంధించి అంతవరకు ఉన్న అవగాహనలో మార్పు వచ్చింది. మెహర్ఘర్లో దాదాపు క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాలకు పూర్వమే వ్యవసాయం, పశుపోషణ,
చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. వారు వ్యవసాయం చేసి గోధుమను రకాల పంటలను పండించినట్లు తెలిసింది. చక్కటి కుండలు, కొన్ని రాగి పరికరాలు, ఇతర వస్తు సముదాయాలు కూడా ఇక్కడ బయటపడడం వల్ల వీటిని సింధు నాగరికతకు మూలాలుగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలగమనంలో ఈ సంస్కృతి రూపాంతరం చెంది సింధు నాగరికతగా మార్పు చెందింది. నెక్స్ట్ సింధు లిపి. సింధు ప్రజలు లిపిని ఉపయోగించారు. వీరి లిపిని సాధారణంగా ముద్రికల పైన, కొన్ని రాగి పరికరాలపై, కుండలపై, కొన్ని ఆభరణాలపై మరియు గుర్తింపు బోర్డులు సైన్ బోర్డ్స్ పై గుర్తించారు. ముద్రికలపై కొన్ని పదాలు లేదా చిహ్నాలు ఉన్నాయి, అయితే ఈ లిపిని ఇంతవరకు పరిష్కరించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చరిత్రకారులు లిపిలో భాగంగా 375 నుంచి 410 వరకు గల వివిధ రకాల చిహ్నాలను గుర్తించడం జరిగింది. ఇవి అక్షరాల నిమన్వితం కాకుండా బొమ్మల రూపంలో, అంటే అక్షరాల రూపంలో కాకుండా బొమ్మల రూపంలో లేదా సంకేతాల రూపంలో ఉన్నాయి. కొన్ని ముద్రికల్లో వాటిని కుడివైపు నుంచి ఎడమకు రాస్తే, మరికొన్నింటిలో ఎడమ నుంచి కుడివైపుకు రాయడం జరిగింది. బహుశా ఈ ముద్రికలను వ్యాపార అవసరాల కోసం ఉపయోగించి ఉండవచ్చు. ప్రముఖ భారతీయ పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు సింధు లిపికి బ్రాహ్మీ లిపికి సంబంధం ఉందని అభిప్రాయపడ్డాడు. సింధు లిపికి అదేవిధంగా బ్రాహ్మీ లిపికి సంబంధం ఉందని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ఆర్ రావు. హరప్ప లిపిని ద్రవిడ లిపి అని, ప్రోటో ద్రవిడ లిపి అని కొందరు పండితులు, సంస్కృతమని మరికొందరు, సుమేరియన్ లిపి అని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఇవేవి సంతృప్తికరమైన అభిప్రాయాలు కావు. సింధు లిపిని చదవలేకపోవడం వల్ల వారు సాహిత్యానికి చేసిన సేవను, వారి ఆలోచనలు, నమ్మకాలను తెలుసుకోలేకపోతున్నాం. పశుపతి ముద్ర. ముద్రికలపై సింధు లిపి. మోపురపు ఎద్దు. దీని లింకప్ టాపిక్ 6th క్లాస్లో ఉందండి. 6th క్లాస్ శిల్పం, కట్టడాలు 20 చాప్టర్ అండి. ఇందులో సింధులోయ కాలం నాటి ఒక ముఖ్య వ్యక్తి ప్రతిమ. ఇతను పూజారా లేదా రాజా. నిలబడి ఉన్నట్లుగా ఓ బాలిక కంచు విగ్రహం. ఎద్దు బొమ్మ కలిగిన అందమైన హరప్ప ముద్ర. టెర్రకోటలో చేసిన అమ్మ తల్లి ఆకృతి. ఓకేనా అండి. సో ఇవన్నీ కూడా నిర్మాణాలు. లోథాల్ నౌకా నిర్మాణ కేంద్రం. ఓకేనా ఇది. నెక్స్ట్ మొహంజదారో మహాస్నాన ఘట్టం. మొహంజదారో వీధిలోని మురికి నీరు పారుదల వ్యవస్థ. దైమాబాద్ కంచిపోత బొమ్మలు. సారనాథ్లోని సింహశిఖరం. తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి స్తూపం. అశోకుడు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యమున్న స్తూపం ఇది. ఈ చిత్రంలోని అర్ధగోళాన్ని, వేదికలను, ఛత్రాన్ని, ప్రహరిని గుర్తించండి. ఓకేనా అండి. ఇదన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ క్లాస్లో వస్తాయండి. ఓకేనా అండి. నెక్స్ట్ ముద్రికలు. హరప్ప ప్రజలు వివిధ రకాలైన ముద్రికలను వాడేవారు. సుమారు 2000 ముద్రికలు వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు లభించాయి. ఇవి సాధారణంగా చతురస్రాకారంలో ఉండి స్టియాటైట్తో తయారు చేయబడ్డాయి.
ఈ ముద్రికలపై వివిధ రకాల జంతువుల బొమ్మలతో పాటు సింధు లిపి గుర్తులు కూడా ఉన్నాయి. మూపురం కలిగిన ఎద్దు, దాని మెడ నుంచి కిందకి వేలాడుతున్న చర్మము. ఓకేనా అండి, ఇంకోండి చర్మం, కిందకి వేలాడుతున్న చర్మం. నెక్స్ట్ వెడల్పైన కొమ్ములతో చెక్కబడిన ముద్రిక ప్రత్యేకతను సంతరించుకుంది. వెడల్పైన కొమ్ములతో కొమ్ములున్న శిరోవేష్టనం ధరించిన పురుష దేవత ఉన్న ఒక ముద్రిక ప్రధానమైనది. ఇక్కడనే అండి పశుపతి ముద్ర. ఈ దేవత 3 తలలను కలిగి యోగ ముద్రలో ఆసీనమై, ఎన్ని తలలు ఇక్కడ? 3 తలను కలిగి యోగ ముద్రలో. ఓకేనా అండి, యోగ ముద్రలో. ఇదిగోండి ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి తలలు. ఇక్కడ 1 2 3 3 తలలు యోగ ముద్రలో కూర్చున్నారు. ఓకేనా అండి. ఓకే, యోగ ముద్రలో ఆసీనమై ఏనుగు. ఓకేనా అండి, ఏనుగు, పులి, ఖడ్గమృగం, గేదె అనే 4 జంతువులు చుట్టూ కలిగి ఉంది. ఓకేనండి, ఇక్కడ ఇవేనండి ఏనుగు, ఇవన్నీ ఖడ్గమృగం, ఇవన్నీ కూడా జంతువులు. దీన్ని చాలామంది చరిత్రకారులు పశుపతి శివునిగా భావించారు. నెక్స్ట్ పట్టణ ప్రణాళిక. పురావస్తు ఆధారాలు, ప్రత్యేకించి కట్టడ శిథిలాలు సింధు నాగరికతకు సంబంధించిన ఎన్నో విషయాలను వెలుగులోనికి తెచ్చాయి. నగరాలు, పట్టణాలు అభివృద్ధి చెందడం అనేది హరప్ప నాగరికతలోని ప్రధాన అంశం. మిగులు వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే నగరీకరణ సాధ్యమవుతుంది. మొహంజదారో, హరప్ప, చెన్హుదారో, లోథాల్ ఇతర నగరాలు మన దేశంలో తొలి పట్టణీకరణకు అద్దం పడుతున్నాయి. సింధు నాగరికతలో నగర నిర్మాణం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పవచ్చు. స్వల్ప తేడాలున్నప్పటికీ సింధు నాగరికత ప్రధాన నగరాలలో దాదాపుగా ఒకే రకమైన నగర నిర్మాణ పద్ధతులను చేపట్టారు. కోట ప్రాంతం. హరప్ప, మొహంజదారోలోని కట్టడాలు పెద్దగా ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటి నగర ప్రణాళిక ద్వారా నాటి నగర జీవితాన్ని గురించి ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పరచుకునేందుకు వీలవుతుంది. ఈ 2 నగరాల్లోనూ పశ్చిమ దిశలో కోటలు, ప్రహరీలు ఉన్నాయి. ఏంటి ఇక్కడ? పశ్చిమ దిశలో కోటలు, ప్రహరీలు ఉన్నాయి. కోటలు పశ్చిమ వైపు ద్వారం కలిగి ఉండేవి. ఇవి విపత్కర సమయాల్లో, ఏవి ఇక్కడ? పశ్చిమ వైపు ఉన్న ద్వారాలు అనేటివి విపత్కర సమయాల్లో ప్రజలకు రక్షణ కల్పించేవి. మిగతా సమయాల్లో సామాజిక కేంద్రాలుగా ఇవి ఉపయోగపడేవి. తవ్వకాల్లో బయల్పడిన ఈ పెద్ద కోటల వల్ల నాడు కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థ ఉన్నట్లుగా భావించవచ్చు. ప్రముఖ ప్రజా సంబంధిత కట్టడాలు కోట లోపల ఉన్నాయి. ఈ 2 నగరాల్లో కోటకు దిగువ ప్రాంతంలో తూర్పు వైపున నివాస ప్రాంతం ఉంది. హరప్పాలోని కోట 1400 అడుగుల పొడవు, 600 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తును కలిగి ఉంది. ఏంటి ఇక్కడ? హరప్పాలోని కోట అనేది 1400 అడుగుల పొడవు, 600 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తును కలిగి ఉంది. కోట గోడ పునాదుల వల్ల 45 అడుగులు వెడల్పు మేర ఇటుకలను ఉపయోగించారు. మొహంజదారోలోని కోట పెద్ద భవనాలను కలిగి ఉంది. కొలతల్లో తేడా ఉన్నప్పటికీ మిగతా సింధు నగరాల్లో కూడా ఇలాంటి కోట నిర్మాణ ప్రాంతాలనే చూడవచ్చు. కాలిబంగన్లో హరప్పా వలె
కోట దిగువన నివాస ప్రాంతం ఉంది. అయితే చెన్హుదారోలో మాత్రం కోట లేదు. ఇది మెయిన్ పాయింట్ అండి. హరప్ప వలె కాలిబంగన్లో హరప్ప వలె కోట దిగువన నివాస ప్రాంతం ఉంది. అయితే చెన్హుదారోలో మాత్రం కోట లేదనమాట. చెన్హుదారోలో కోట లేని ప్రాంతం ఏది అంటే చెన్హుదారో అండి. నెక్స్ట్, హరప్ప మొహంజదారోలో నగరాల్లోని ప్రధాన వీధులు ఉత్తరం నుంచి దక్షిణానికి, వాటికి అనుబంధంగా ఉప వీధులను తూర్పు నుంచి పడమటకు నిర్మించారు. మొహంజదారో హరప్ప నగరాల్లో ఒక క్రమపద్ధతి గల గ్రిడ్ పద్ధతిలో రహదారులను నిర్మించారు. రహదారి సూత్రాల మేరకు వాహనాలు సులభంగా తిరిగేందుకు వీలుగా రహదారులను నిర్మించారు. పశ్చిమ కూడలి ప్రాంతం తప్ప మిగతా అంతా ప్రత్యేక నివాసాలుగా ఏర్పాటు చేశారు. ఒకే పరిమాణం గల ఇటుకలను భవన నిర్మాణంలో ఉపయోగించారు. నిర్మాణాల్లో రాయి, చెక్క కూడా ఉపయోగించడమైనది. లోతట్టు ప్రాంతాల్లో ఎత్తైన వేదికలపై నిర్మాణాలు చేశారు. ఓకే అండి. మురుగునీటి కాలువ. హరప్పా నగర ప్రత్యేకత మురుగునీటి కాలువల నిర్మాణం. హరప్పా సంస్కృతిలోని అన్ని నగరాలు, పట్టణాల్లో చిన్న పెద్ద గృహాలు, ప్రహరీలు, స్నానపు గదులు కలిగి ఉండేవి. ఇంట్లో ఉపయోగించిన మురుగునీరు వీధుల్లో రహదారి పక్కన ఉన్న మురుగు కాలువకు చేరేది. ఇది భూగర్భ మురుగు కాలువలు. వీటి మధ్యలో అక్కడక్కడ శుభ్రపరిచేందుకు, మనిషి దూరేందుకు వీలుగా రంధ్రాలు ఉండేవి. వీటిపైన మూతలను ఏర్పాటు చేశారు. వీటిని బట్టి హరప్ప వాసులు పరిశుభ్రత విషయంలో గొప్ప పరిణతి కలవారని చెప్పవచ్చు. ఇటుకల తయారీలో వీరు సిద్ధహస్తులు. ఇటుకల తయారీకి మట్టిని ఉపయోగించారు. ఇటుకల తయారీ కోసం 1:2:4 నిష్పత్తుల్లో ఉన్న అచ్చులను ఉపయోగించారు. హరప్ప మరియు మొహంజదారో ప్రాంతాల్లో కలప సమృద్ధిగా దొరకడంతో అక్కడ కాల్చిన ఇటుకలను భారీ స్థాయిలో వినియోగించారు. స్నానపు గదులు, బావి చుట్టూ ఉండే కాలువలకు ఎల్ ఆకారంలో ఉండే ఇటుకలను వాడతారు. దేనికి ఇక్కడ స్నానపు గదులు, బావి చుట్టూ ఉండే కాలువలకు ఎల్ ఆకారంలో ఉండే ఇటుకలను వాడారు. ఎక్కువ అంతస్తులు ఉన్న గృహాలలో నిలువు మురుగునీటి గొట్టాలను ఏర్పాటు చేశారు. స్నానాల గదులను వీధులకు ఆనుకొని నిర్మించారు. మొత్తం మీద సింధు నగర నిర్మాణాల గురించి ఒక సామాన్య పరిశీలకుడిని కూడా మెప్పించే విషయం. నాటి ప్రజలు ప్రజా సంబంధ పారిశుద్ధ్య అంశాలపై చూపిన శ్రద్ధ, ప్రాధాన్యతలే. మహాస్నానవాటిక. మొహంజదారోలోని నిర్మాణాల్లో మహాస్నానవాటిక ప్రధానమైనది. ఓకేనా అండి. హరప్పాలో మురుగునీటి పారుదల, అదేవిధంగా ఇటుకల తయారీ. ఓకే. మహాస్నానవాటిక. మొహంజదారోలోని నిర్మాణాల్లో మహాస్నానవాటిక ప్రధానమైనది. ఇది కోట లోపల ఉంది. ఇది గొప్ప నిర్మాణ కౌశల్యానికి నిదర్శనం. ఇది 11.88 × 7.01 మీటర్ పొడవు, వెడల్పును 2.4 మీటర్లు, లోతులను కలిగి ఉంది. కొలనుకు చుట్టూ మెట్ల మార్గం ఉంది. చుట్టూ దుస్తులు మార్చుకునేందుకు గదులు ఉన్నాయి. స్నానవాటిక అడుగు భాగం కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది. గదుల వెనుక వైపున ఉన్న బావి నుంచి నీరు స్నానవాటికలోకి చేరేందుకు, ఉపయోగించిన నీరు మురుగు కాలువలోకి వెళ్లేందుకు మార్గాలను ఏర్పాటు చేశారు.
ప్రజావసరాల కోసం లేక మత అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ఈ స్నానవాటికలు నిర్మించారో ఖచ్చితంగా చెప్పలేము. అంటే ప్రజా అవసరాల కోసం ఉపయోగించారు లేదా మత అవసరాలకు ఉపయోగించారు అనేది ఖచ్చితంగా చెప్పలేమన్నమాట ఈ స్నానవాటికలను. ధాన్యాగారాలు. మొహంజదారోలో 45.71 ఇంటూ 15.23 మీటర్ల పొడవు వెడల్పు కలిగిన అతిపెద్ద నిర్మాణంగా ధాన్యాగారం ఉంది. అయితే హరప్పాలోని కోటలో 6 ధాన్యాగారాలు ఉన్నాయి. ఓకేనా అండి. మొహంజదారోలో ఏముంది, ఇక్కడ అతిపెద్ద నిర్మాణం ఎక్కడుంది, ధాన్యాగారం అంటే మొహంజదారోలో ఉంది. అయితే హరప్పాలోని కోటలో 6 ధాన్యాగారాలు ఉన్నాయి. ధాన్యాగారాలకు దక్షిణాన ధాన్యాన్ని మార్పిడి చేసేందుకు గుండ్రని ఇటుకల వేదికలతో కూడిన కళ్ళాలున్నాయి. వీటికి దగ్గరగా వరుసలో 2 గదులు ఇళ్ళు ఉన్నాయి. బహుశా వీటిలో కూలీలు నివాసముండి ఉండవచ్చు. కాళీబంగంలో కూడా కొన్ని ఇటుక వేదికలను కనుగొన్నారు. బహుశా ఇవి కూడా ధాన్యాగారాలే అయి ఉండవచ్చు. లోథాల్ను నౌకాశ్రయంతో పాటు ఒక ఎత్తుగా ఉన్న వేదికగా కనుగొనబడింది. బహుశా ఇక్కడ లోతాల్లో నౌకాశ్రయంతో పాటు ఒక ఎత్తుగా ఉన్న వేదిక కనుగొనబడింది. బహుశా ఇది ధాన్యాగారపు పునాదై ఉండొచ్చు. ఈ ధాన్యాగారాల భారీ ప్రమాణాలు నాటి ధాన్యపు నిల్వల ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ధాన్యపు పంపిణీ బహుశా ఒక పరిపాలనా సంస్థ చేతిలో ఉండి ఉండొచ్చు. లోథాల్ నౌకాశ్రయం. లోథాల్లో ముఖ్యమైన నిర్మాణంగా నౌకాశ్రయంను గుర్తించారు. నౌకాశ్రయం లోథాల్. ఓకేనా అండి. అతిపెద్ద ధాన్యాగారం మొహంజదారో, అదేవిధంగా హరప్పాలో కూడా 6 ధాన్యాగారాలు ఉన్నాయి. నెక్స్ట్ నౌకాశ్రయం లోథాల్. ఇది 223 ఇంటూ 35 మీటర్ల పొడవు, వెడల్పును 8 మీటర్ల లోతును కలిగి అతి పెద్ద నిర్మాణంగా ఉంది. దీనిలోకి తూర్పువైపు నుంచి 12.30 మీటర్లు వెడల్పు గల ఒక కాలువను ఏర్పాటు చేశారు. ఈ కాలువ దగ్గరలోని నదికి అనుసంధానించబడింది. బహుశా ఈ కాలువ ద్వారా సరుకులను లోపలి ప్రాంతాల నుంచి రేవు దాకా తీసుకొచ్చేవారు. చాలామంది పండితులు ఈ కృత్రిమ నిర్మాణాన్ని నౌకాశ్రయంగా భావించారు. ఇక్కడ నుంచి వస్తువులను నౌకలోకి చేర్చడం, దించడం లాంటివి చేసేవారు. దీనికి సమీపంలో ఉన్న ధాన్యాగారం వద్ద అనేక ముద్రికలు లభ్యం అయ్యాయి. వీటి ఆధారంగా సింధు నాగరికతలో లోథాల్ ఒక ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక్కడేంటి, లోథాల్ ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం, అదేవిధంగా నౌకాశ్రయం. రాజకీయ వ్యవస్థ. సింధు ప్రజల రాజకీయ వ్యవస్థ గురించి నిర్దిష్ట సమాచారం లభ్యం కాలేదు. దీనికి కారణం సింధు లిపిని ఇప్పటి వరకు పరిష్కరించకపోవడమే. అయినప్పటికీ తవ్వకాల్లో బయటపడ్డ శిథిలాల ద్వారా అక్కడ తప్పకుండా ఒక పరిపాలనా వ్యవస్థ ఉండేదని భావించవచ్చు. కోట ప్రాంతంలో నివసించేవారు తప్పకుండా ఉన్నత వర్గీయులై ఉండొచ్చు. కోట లోపల ఉండేవారు, ఇక్కడేంటి, కోట ప్రాంతంలో నివసించేవారు తప్పకుండా ఉన్నత వర్గాలే ఉండవచ్చు. రాజు కానీ లేదా మత పెద్ద రాజ్యానికి అధిపతిగా ఉండేవారు. అయితే ఈ విషయంలో ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు. ధాన్యాగారాల నిర్మాణం, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్వహణ, తూనికలు, కొలతల్లో ఏకరూపత ఆధారంగా విస్తృత భౌగోళిక పరిధిపై నియంత్రణ కలిగిన పరిపాలనా వ్యవస్థ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అంతేకాకుండా హరప్పా కళారూపాల్లో కుండలు, ముద్రికలు, ఇటుకల పరిణామంలో ఏకరూపత
కనిపించటాన్ని అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇటుకల పరిమాణంలో కుండలు, ముద్రికలు ఇటుకల పరిణామంలో ఏకరూపత కనిపించడాన్ని అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంటే రాజకీయ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పడం కోసం అన్నమాట. సామాజిక పరిస్థితులు. సింధు నాగరికత జాతి నిర్మాతలు ఎవరనే విషయంపై సింధు నాగరికత జాతి నిర్మాణం ఓకేనా జాతి నిర్మాతలు ఎవరనే విషయంపై చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. సింధు ప్రజలు కంకాలాల పుర్రెలు ఓకేనా అండి కంకాలాల పుర్రెలు శాస్త్రీయ పరిశోధన వల్ల సింధు ప్రజల్లో 4 జాతులు ఉండేవని తెలుస్తుంది. అందులో ఫస్ట్ వన్ ప్రోటో ఆస్ట్రలైడ్స్, సెకండ్ వన్ మెడిటరేనియన్, థర్డ్ వన్ మాంగోలాయిడ్స్, ఫోర్త్ వన్ ఆన్ఫైన్. ఆచార్య భాష్యం అభిప్రాయం ప్రకారం తొలుత ప్రోటో ఆస్ట్రలైడ్స్ వారు ఉండేవారు. తరువాత మెడిటరేనియన్ వారు వచ్చి చేరటంతో నాగరికత లక్షణాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా మెడిటరేనియన్లు వివిధ ప్రాంతాలకు విస్తరించి స్థానిక జాతులతో కలిసిపోవటంతో ద్రవిడ జాతి ఆవిర్భవించింది. సింధు ప్రజల మతం, సంస్కృతి లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండడం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. ఇక్కడ సింధు ప్రజల మతం అనేది సంస్కృతి లక్షణాలు ద్రావిడుల మత లక్షణాలను పోలి ఉండడం వల్ల సింధు ప్రజలు ద్రావిడులుగా పేర్కొనబడుతూ ఉన్నారు. సింధు ప్రజలు టర్కో ఇరానియన్లు అని ద్రావిడ భాష అయిన బ్రహ్మీ మాట్లాడారని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. సింధు నాగరికత ప్రధాన లక్షణం పట్టణీకరణ. ప్రధాన లక్షణం ఏంటి ఇక్కడ సింధు నాగరికత ఒకటి పట్టణీకరణ. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కూడా సామాజిక సాంస్కృతిక అభివృద్ధిలో పాలు పంచుకున్నాయి. ధనవంతులు ప్రభావశీలులు పెద్ద భవనాల్లో నివసించేవారని పెద్ద భవనాలలో నిర్మించేవారని, మిగిలిన వారు చిన్న ఇళ్లల్లోనూ కార్మికులు ఒకే గదిలో నివాసం ఉన్నట్లు పురావస్తు ఆధారాలు తెలియజేస్తున్నాయి. వీరు ప్రధానంగా గోధుమలు, వరి, పాలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకునేవారు. వీటితో పాటుగా చేపలు, మాంసాహారం కూడా తీసుకునేవారు. తవ్వకాల్లో బయటపడిన మేకలు, జింకలు, దున్నపోతులు, పందులు, తాబేళ్ల అవశేషాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. నాటి జంతుబలాల ఆచారాన్ని మనం గమనించవచ్చు. అలాగే కోళ్ల పందాలను చిత్రించిన ఒక ముద్రిక కూడా దొరికింది. చేపలు పట్టే గాలాలు ఎన్నో తవ్వకాల్లో బయటపడ్డాయి. దీని ఆధారంగా చేపలు పట్టడం అనేది సరదా కోసం మాత్రమే కాకుండా ఒక వృత్తిగా కూడా ఉండేది. పత్తిని పండించి వస్త్రాలను నేసుకునేవారు. వారి ఆభరణాలు ఇప్పటికీ చెప్పుకోదగిన రీతిలో తయారు చేయబడ్డాయి. బంగారం, వెండి, కంచు, ముత్యాలు, స్టియాటైట్ మరియు బంకమట్టితో వీటిని తయారు చేసేవారు. వడ్డానం, గాజులు, చెవి కమ్మలు, దండలు మొదలగు వివిధ రకాల ఆభరణాలను స్త్రీలు ధరించేవారు. అలాగే గృహాలంకరణ కోసం మరియు చిన్న పిల్లలు ఆటల కోసం రకరకాల మట్టి బొమ్మలు తయారు చేసేవారు. బండ్లు, ఎద్దు, ఏనుగు, కాకి, పావురం వంటి మట్టి బొమ్మలు విరివిగా ఉపయోగించారు. మొహంజోదారోలో లభించిన నర్తకి బొమ్మ వల్ల
వీరికి నృత్యం బాగా తెలుసునని చెప్పవచ్చు. సాహిత్యం, సంగీతం కూడా వీరికి తెలిసి ఉండవచ్చు. మొహంజోదారోలో బయటపడిన స్నానవాటిక మధ్య పెద్ద ఈత కొలను ఉన్నందువల్ల వీరు ఈత పంతాలను నిర్వహించి ఉండవచ్చని తెలుస్తుంది. వీరు మానసిక ఉల్లాసం కోసం ఇంటి లోపల ఆడే ఆటలను ఎక్కువగా ఎంచుకునేవారు. జూదంలో పాచికలు అనగా డైస్ ఉపయోగించేవారు. ఆర్థిక పరిస్థితులు. సింధు నాగరికత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మరియు వ్యాపారం పైన ఆధారపడింది. వీరు విరివిగా వ్యవసాయం చేశారు. సింధు గ్రామాలు ఎక్కువగా సింధు పరివాహక ప్రాంతాల్లో ఉండి ఆహార ధాన్యాలను సమృద్ధిగా పండించారు. గ్రామస్తులు తమ అవసరాలకే కాకుండా వృత్తి పనివారు, వ్యాపారులు వంటి పట్టణాల్లో నివసించేవారు. అవసరాలు తీర్చేందుకు కూడా కష్టపడి పనిచేసేవారు. నాగలి వంటి భూమిని దున్నే వ్యవసాయ పనిముట్లు తవ్వకాల్లో లభించకపోయినా కాళీబంగన్ ప్రాంతంలో కనిపించిన వ్యవసాయ భూములను బట్టి రాజస్థాన్ ప్రాంతంలో నాగలి వంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చని తెలుస్తుంది. హరప్పా ప్రజలు కొయ్య నాగళ్లను ఉపయోగించారని, పంటలను కోసేందుకు రాతి కొడవళ్లను ఉపయోగించారని తెలుస్తుంది. గోధుమలు, బార్లీ, బఠానీలు, నువ్వులు, ఆవాలు మొదలైనవి హరప్పా ప్రజలు ఆహార పంటలు. లోథాల్, రంగపూర్లలో వరి పండించినట్లు లోథాల్, రంగపూర్లలో వరి పండించినట్లు ఆ ప్రాంతాల కుండలలో పొట్టుతో కూడిన బియ్యం లభించడాన్ని బట్టి తెలుస్తుంది. రైతుల నుంచి శిస్తుగా వసూలు చేసిన ధాన్యాన్ని ధాన్యాగారాల్లో భద్రపరిచేవారు. వీటిని వేతనాలు చెల్లించేందుకు అత్యవసర సమయాల్లో ఉపయోగించేవారు. పత్తిని తొలిసారిగా పండించిన వారు హరప్పా వారు కావడం విశేషం. పత్తిని తొలిసారిగా పండించిన వారు హరప్పా వారు కావడం విశేషం. మొహంజోదారోలో చిన్న నేసిన గుడ్డ ముక్క కనిపించింది. నేసిన ఒక గుడ్డ ముక్క అనేది కనిపించిందంట ఇక్కడ మొహంజోదారోలో. హరప్పా ప్రజలు వ్యవసాయాన్ని చేపట్టినప్పటికీ అధికంగా జంతువులను కూడా పోషించారు. పొడిని సమకూర్చే పాడిని సమకూర్చే పశుగణంతో పాటు మూపురపు ఎద్దు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు వంటి జంతువులను పెంచుకున్నారు. సింధు ముద్రికల్లో అనేక జంతువులు బొమ్మలు ఉన్నాయి, కానీ గుర్ర బొమ్మ లేదు. సింధు ముద్రికల్లో గుర్రం చిత్రం తప్ప అనేక రకాల జంతువుల చిత్రాలు ఉన్నాయి. ఏం లేదు ఇక్కడ గుర్రం. సింధు ముద్రికల్లో గుర్రం చిత్రం తప్ప అనేక రకాల జంతువుల చిత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ వ్యాపారం, వాణిజ్యం అండి. వృద్ధి చెందిన కళలు, వృత్తులు హరప్పా ప్రజలను వర్తక వ్యాపారాలను తమ ప్రధాన వృత్తిగా ఎంచుకునేటట్లు చేశాయి. హరప్పా కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో స్వదేశీ, విదేశీ వర్తకం గుర్తించదగిన విశేషం. సింధు నగరాలు ప్రధాన వర్తక కేంద్రాలుగా పనిచేశాయి. వస్తువుల రవాణా కోసం ఎద్దుల బండ్లు మరియు పడవలను ఉపయోగించారు. లోథాల్ వద్ద బయటపడ్డ కృత్రిమ ఓడరేవు కాలువలు ఈ వరదకు బలం చేకూరుస్తున్నాయి. వారు లోహపు నాణాలను వాడలేదు. అన్ని రకాలైన వ్యాపార లావాదేవీలు వస్తు మార్పిడి పద్ధతుల్లోనే సాగాయి.
హరప్పా వాసులు ముఖ్యంగా పత్తిని వివిధ రకాల వస్తువులతో దేశం లోపల వెలుపల వ్యాపారం కొనసాగించారు. వెలుపల వ్యాపారాన్ని కొనసాగించారు. మృణ్మయ పాత్రలు, పూసలు, లోహాలతో చేసిన వస్తువులు ఒక ప్రాంతంలో ఉత్పత్తి కాబడి మిగతా నగరాల్లో కూడా విరివిగా లభించడాన్ని బట్టి వ్యాపారం విరివిగా జరుగుతుందని చెప్పవచ్చు. పత్తి ముఖ్యమైన ఎగుమతి వస్తువులుగా ఉండేది. పత్తి అనేది ముఖ్యమైన ఎగుమతి వస్తువుగా ఉండేది. హరప్పా ప్రజలు రాగిని రాజస్థాన్లోని ఖేత్రి గనుల నుంచి రాగిని హరప్పా ప్రజలు రాగిని రాజస్థాన్ ఓకేనా అండి. రాగి రాజస్థాన్లోని ఖేత్రి గనుల నుంచి, బంగారాన్ని కర్ణాటకలోని కోలార్ గనుల నుంచి, వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంపాదించారు. బంగారాన్ని కర్ణాటకలోని కోలార్ గనులు. వస్తు సామాగ్రికి తమ యాజమాన్య హక్కులను తయారు చేసే విధంగా వ్యాపారస్తులు ముద్రికలను ఉపయోగించారు. హరప్పా ప్రజలు పర్షియా, మెసపటోమియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాలతో వ్యాపారం కొనసాగించారు. ఎవరిక్కడ? హరప్పా ప్రజలు పర్షియా, మెసపటోమియా, చైనా, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాలతో వ్యాపారం కొనసాగించారు. హరప్పా ముద్రికలు మెసపటోమియాలో అనేకం బయటపడ్డాయి. క్రీస్తుపూర్వం 2350 సంవత్సరాల ప్రాంతం నుంచి మెసపటోమియా ప్రజలు సింధు ప్రాంతం మెలుహాతో వ్యాపార సంబంధాలను కొనసాగించారు. మెసపటోమియా, మెలుహా మధ్య ఉన్న దిల్మన్, మఖన్ వ్యాపార కేంద్రాలను గురించి మెసపటోమియా గ్రంథాలు పేర్కొన్నాయి. తూనికలు, కొలతలు. సింధు కాలం నాటి పట్టణ ప్రజలు వ్యాపారం, ఇతర అవసరాలకు తూనికలు, కొలతలను ఉపయోగించారు. అనేక వస్తువులను తూకానికి వాడినట్లు తెలుస్తోంది. తూకాల్లో 16, దాని గుణకాల్లో అంటే 16, 64 గుణకాలు 16, 64, 160, 320, 640గా వాడినట్లు చెప్పవచ్చు. హరప్పా వారికి కొలతలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఉందన్నమాట. సాంకేతికత, కళలు. సింధు ప్రజలు అభివృద్ధి చెందిన సాంకేతిక నిపుణతలను కలిగి ఉన్నారు. వీరు రాతి మరియు కాంస్యంతో తయారు చేసిన పనిముట్లను ఉపయోగించారు. వెడల్పైన కత్తులు, రంపాలు, శూలాలు మొదలైనవి తవ్వకాలు లభించాయి. రాగి పనిముట్లను తయారు చేసే కొలిములు కూడా కనుగొన్నారు. హరప్పా నగరాల్లో అనేక ఇతర వృత్తులు, కళలు అభివృద్ధి చెందాయి. ముద్రికలను చెక్కడం సామాన్య వృత్తిగా కనిపిస్తుంది. కుండల తయారీ, టెర్రకోటా బొమ్మలు, ముద్రికలు, తాయెత్తులు వంటివి వాటి పనితనానికి అద్దం పడుతున్నాయి. వీరు తయారు చేసిన కళా నమూనాలన్నీ కూడా సరళంగాను మరియు ప్రయోజనకారిగా ఉన్నాయి. నాట్యగత్తె, కాంస్య విగ్రహం, గడ్డం ఉన్న మనిషి రాతి విగ్రహం. మొహంజదారో పట్టణంలో లభించిన గడ్డం ఉన్న రాతి బొమ్మ. ఇది ఎక్కడ లభించిందంట అండి? మొహంజదారోలో. ఓకేనా అండి? ఈ బొమ్మ గడ్డం ఉన్న రాతి బొమ్మ అనేది మొహంజదారో లభించిందంట. హరప్పా కాలం నాటి కళాత్మక రూపాల్లో ప్రధానమైనది. విగ్రహం అర్ధనిమిలితమై ధ్యాన ముద్రలో ఉన్నట్లుగా మలచబడింది.
ఎడమ భుజం చుట్టూ వస్త్రాలంకరణ చేయబడినట్లుగా రూపొందించబడిన ఈ బొమ్మను కొందరు నడుం పైభాగం వరకు ఉన్న పూజారి బొమ్మ అని భావించారు. కంచుతో తయారు చేయబడిన నాట్య భంగిమలో ఉన్న ఇంతకుముందు మనకి ఇది పూజారా లేక రాజు అని 7th క్లాస్లో క్వశ్చన్ మార్క్ ఉండే. సో ఇప్పుడు ఏంది ఇక్కడ ఈ బొమ్మను కొందరు నడుం పై భాగం వరకు ఉన్న పూజారి బొమ్మ అని భావించారంట. జస్ట్ భావించారు. కంచుతో తయారు చేయబడిన నాట్య భంగిమలో ఉన్న బొమ్మ ఒకటి మొహంజదారోలో బయటపడింది. ఓకేనా, ఇది మొహంజదారోనే, ఇది కూడా మొహంజదారో, రెండు కూడా బయటపడింది. నగ్నంగా ఉన్న ఈ బొమ్మ నడుంపై కుడి చేతిని నడుంపై కుడి చేతిని ఉంచుకొని ఎడమ చేయి నాట్య భంగిమలో ఎడమ చేతిని, ఓకేనా అండి, ఇక్కడ ఎడమ చేతిని నాట్య భంగిమలో కుడి చేతిని నడుంపైన ఓకేనా నాట్య భంగిమలో ఉన్నట్లు మలచబడింది. ఈ బొమ్మలో చేతికి అధికంగా గాజులు ఉన్నట్లు మలచబడడం విశేషం. ఓకేనా అండి. ఇక్కడ మొత్తం గాజులు ఉంటాయండి. ఇక్కడ మొత్తం కూడా తెలుస్తుందో లేదో, ఇక్కడ మొత్తం కూడా ఓకేనా. నెక్స్ట్ అండి పూసల తయారీ నైపుణ్యం. పూసల తయారీ కూడా ప్రధానమైన చేతి పనిగా ప్రసిద్ధి చెందింది. కార్నిలియన్ మరియు ఎగేట్ లాంటి విలువైన రాళ్లతో పూసలను తయారు చేశారు. చెన్హుదారో లోతాల్లో పూసల తయారీ పరిశ్రమలు బయలుపడ్డాయి. బంగారు, వెండి పూసలు కూడా బయటపడ్డాయి. దంతాలను ఉపయోగించి కూడా వివిధ ఆభరణాలను తయారు చేశారు. హరప్పా పూసలు. హరప్పా మృణ్మయ పాత్రలు, ఇవేనండి పాత్రలు, ఓకేనా, కుండలు. హరప్పా ప్రజలు కుమ్మరి చట్రాన్ని ఉపయోగించటంతో సిద్ధహస్తులు. వివిధ రకాలైన ఆకృతులతో కూడిన అనేక మృణ్మయ పాత్రలు వివిధ ప్రాంతాల్లో లభించాయి. సాధారణంగా హరప్పా కాలం నాటి ఈ మట్టి ప్రాంతాలపై చెట్ల బొమ్మలు, వృత్తులు వంటి కళ కనిపిస్తుంది. ఓకేనా అండి. ఏముంటాయి ఇక్కడ? చెట్ల బొమ్మలు, అదేవిధంగా వృత్తాలు. నెక్స్ట్ టెర్రకోట బొమ్మలు. హరప్పా సంస్కృతిలోని వివిధ ప్రాంతాల్లో పురుష, స్త్రీ టెర్రకోట బొమ్మలు అనేకం లభించాయి. పురుషుల బొమ్మల కంటే స్త్రీల బొమ్మలు అధికంగా ఉండడం అమ్మ తల్లి ఆరాధనకు నిదర్శనంగా చెప్పబడుతుంది. వీటితో పాటు వివిధ రకాల పక్షులు, కోతులు, కుక్కలు, గొర్రెలు, ఆవులు, మూపురంతో కూడిన ఎద్దు బొమ్మలు బయటపడ్డాయి. అయితే వీటన్నిటి కంటే టెర్రకోట బండి బొమ్మలు వివిధ ఆకృతులతో గొప్పవిగా ప్రసిద్ధి చెందాయి. సో ఇవేనండి టెర్రకోట బొమ్మలు. నెక్స్ట్ మత పరిస్థితులు. హరప్పా కాలం నాటి మత విశ్వాసాలు, ఆచారాలు తెలుసుకునేందుకు కేవలం ఆ కాలంలో లభ్యమైన ముద్రికలు, టెర్రకోట బొమ్మలు ఉపయోగించబడుతూ ఉన్నాయి. వీటిపై చెక్కిన అమ్మ తల్లి, పశుపతినాథుడు, జంతువులు మరియు వృక్షాలు తదనంతర కాలంలోని హిందూ మత విశ్వాసాలకు దగ్గరగా ఉన్నాయి. సింధు సమాజపు మత విశ్వాసాల్లో అమ్మ తల్లి ఆరాధన అనేది బాగా ప్రసిద్ధి చెందింది.
చెందింది. ఏంటి ఇక్కడ సింధు ప్రజల విశ్వాసంలో ఏంది ఇక్కడ మత విశ్వాసాల్లో అమ్మ తల్లి ఆరాధన అనేది బాగా ప్రసిద్ధి చెందింది. తవ్వకాల్లో నగ్నంగా ఉన్న స్త్రీ మూర్తుల విగ్రహాలు చాలా వరకు లభించాయి. సింధు కాలంలో బాగా చెప్పుకోదగిన పురుష దేవత పశుపతి నాథుడు లేదా పశుపతులను రక్షించే దేవత. ఇతనికి సంబంధించిన ప్రతిమలు ముద్రికలపై చెక్కబడ్డాయి. ఆధునిక శివునికి ఇతనికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ దేవునికి కొమ్ములు ఉన్న 3 తలలు ఉన్నాయి. ఈ కాలం నాటి ప్రజలు అగ్నిని పూజించినట్లుగా తెలిపే ఆధారాలు కాళిబంగన్ లోథాన్లలో లభించాయి. అగ్నిని పూజించినట్లుగా తెలిసిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయంటే కాళిబంగన్ లోథన్లో. ఇక్కడ దొరికిన యజ్ఞ వేదికలు, ఇతర చిన్న వస్తువులు తప్ప సింధు కాలంలో దేవాలయాలు కానీ ఇతర ఆరాధన ప్రదేశాలు కానీ మనకు ఎక్కడ లభ్యం కాలేదు. వ్యవసాయ ఆధారిత సమాజం కాబట్టి వారు ఎద్దులు, కోడేలు, పాములు, వృక్షాలను కూడా పూజించేవారు. జంతు బలుల ఆచారం సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా ముఖ్యంగా మరణానంతరం జీవితంలో విశ్వాసాలు కూడా ఉన్నాయి. హరప్ప సంస్కృతిలో సాధారణంగా మృతదేహాన్ని పూడ్చిపెట్టేవారు. ఈ ఆచారం చాలా సింధు ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండేది. మాతృదేహాన్ని ఉత్తర దక్షిణాలుగా అంటే ఉత్తర వైపు తల, దక్షిణం వైపు కాలు ఉండేలా పూడ్చిపెట్టేవారు. కొన్ని ప్రాంతాల్లో మాతృదేహాలతో పాటు కొన్ని వస్తువులు, ప్రధానంగా గాజులు, పూసలు, రాగి, అద్దాలు వంటి వాటిని పూడ్చిపెట్టేవారు. దీన్ని బట్టి హరప్ప ప్రజలు మరణానంతరం జీవితం ఉంటుందని నమ్మేవారు. హరప్ప, మొహంజదారో మరియు ఇతర ప్రదేశాల్లో జరిపిన తవ్వకాలు సింధు ప్రజలు దహన సంస్కారాలని మరియు మత విశ్వాసాలను తెలియజేస్తున్నాయి. హరప్ప నాగరికత పతనం. క్రీస్తుపూర్వ 1750 తర్వాత హరప్ప, మొహంజదారో లాంటి ముఖ్య నగరాలు అదృశ్యమవ్వగా మిగతా స్థలాలు, ప్రత్యేకించి సింధులోయ దక్షిణ భాగంలో అంటే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ ప్రాంతంలో క్రమేణా అంతరించాయి. హరప్ప నాగరికత పతనం అయిన తీరా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓకేనండి. ఏంటి ఇక్కడ పతనమైన తీరు అనేది ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది. పతనానికి అనేక మంది చరిత్రకారులు అనేక కారణాలు పేర్కొన్నారు. మొహంజదారోలో నిరంతర వరదలు నగరాన్ని ధ్వంసం చేయగా అక్కడి నుంచి ప్రజలు వలస పోవాల్సి వచ్చిందని భావిస్తున్నారు. సర్ మార్టిమర్ వీలర్ హరప్ప నాగరికత పతనానికి ఆర్యుల దండయాత్రలే కారణమని పేర్కొన్నారు. ఎవరికర వీలర్, మార్టిమర్ వీలర్ అనే అతను ఏం చేసిన ఇక్కడ హరప్ప నాగరికత పతనానికి కారణం ఎవరంటే ఇక్కడ ఆర్యుల దండయాత్రే కారణమని చెప్పాడు. అందుకు మొహంజదారోలోని వివిధ చోట్ల లభ్యమైన వివిధ జాతులకు చెందిన 37 అస్థిపంజరాలను, యుద్ధాలు, కోటలను గురించి వేదాల్లో పేర్కొనడాన్ని ఆధారాలుగా చూపించాడు. అయితే వీలర్ సిద్ధాంతాన్ని పండితులు తిరస్కరించారు. అందుకు అస్థిపంజరాలు నగరాలు నాశనం అయితే తరువాత కాలానికి చెందినవని అవి కోటనుకు సమీపంలో లభించలేదని వారు పేర్కొన్నారు. క్రీస్తు శకం 1994లో కెన్నడీ చేసిన పరిశోధనలు అస్థిపంజరాలపై ఉన్న గుర్తులు దౌర్జన్యకరమైన యుద్ధాల వల్ల కాకుండా కోతుల వల్ల ఏర్పడినవని వెల్లడించారు. కోతుల వల్ల. కోట్ డీజీ కాళిబంగన్ లోథాలు హఠాత్తుగా అంతరించినట్లు కనిపించదు.
ఇక్కడ వరదలు తీవ్ర మార్పునకు కలిగించి మామూలు నీటిపారుదల విధానాన్ని దెబ్బతీసి ఫలితంగా నగరాలు ఆర్థిక క్షీణతకు కారణమయ్యాయి. క్రీస్తుపూర్వం 1750 ప్రాంతంలో సుమేర్పై కలిగిన కాస్పైట్ దాడి కారణంగా వర్తకం దెబ్బతినింది. పలు హరప్పా నగరాలు ఆర్థిక వ్యవస్థను కూడా ఇది దెబ్బతీసింది. ఇంకా కొన్ని నగరాల్లో, ప్రత్యేకించి ఉత్తర ప్రాంతం వాటిలో నాశనం జరిగింది. మిగతా వాటిలో హరప్పా సంస్కృతి కొనసాగినప్పటికీ దాని పతన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే థార్ ఎడారి విస్తరించడం, భూకంపాలు, అడవులు నశించడం, వరదలు, నదులు ప్రవాహం దిశను మార్చుకోవడం వంటి పర్యావరణ మార్పులే సింధు నాగరికత పతనానికి కారణమని ఈనాడు అనేక మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. మొత్తం మీద వివిధ కారణాలు సమ్మిళితంగా ప్రపంచంలోని పురాతనమైన సింధు నాగరికత పతనమైంది. హరప్పా నాగరికత కొనసాగింపు. హరప్పా నాగరికత గణిత శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసింది. సంఖ్యా పద్ధతి, దశాంక పద్ధతి వంటివి హరప్పాలో ప్రారంభించబడి తరువాతి కాలంలో వేద గణిత శాస్త్రానికి నాంది పలికాయి. హరప్పా ప్రజలు అనుసరించిన కాల్చిన కుండలు, ఇటుకలు, ఊసలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనటువంటి వాటి తయారీని తరువాతి సంస్కృతుల వారు విస్తృతంగా అమలు పరిచారు. మధ్య ఆసియా, పశ్చిమ ఆసియాల్లో నౌక వాణిజ్యానికి హరప్పా ప్రజలే పునాది వేశారు. సింధు ప్రజలు మత విశ్వాసాలైన అమ్మతల్లి ఆరాధన, పశుపతి శివుడు మరియు వృక్షాలు, జంతువులు పూజా విధానాల లాంటి అనేక అంశాలను భారతదేశంలో నేటికి ఆచరిస్తూనే ఉన్నారు. ఈ విధంగా హరప్పా నాగరికత భవిష్యత్తు నాగరికతల అభివృద్ధికి దోహదపడడంతో పాటు నాగరికత అంశాలను తరువాతి నాగరికతలు అనుసరించాయి. అందువల్ల భారత ఉపఖండంలో హరప్పా సంస్కృతి నేటికి కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. సింధు నాగరికత ముఖ్య నగరాలు, పట్టణాలు. హరప్పా సంవత్సరంలో 1921. ప్రదేశం మాంట్ గోమరీ జిల్లా, పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్. తవ్వకాలు నిర్వహించింది దయారాం సన్హా. తవ్వకాలు కనుగొన్నవి ధాన్యాగారాలు, సమాధులు, కళాఖండాలు. సింధు నాగరికత ప్రధాన నగరం, తవ్వకాలు జరిపిన మొదటి నగరం. మొహంజోదారో 1922లో. ప్రదేశం లార్కానా జిల్లా, సింధు రాష్ట్రం, పాకిస్తాన్. ఆర్.డి. బెనర్జీ తవ్వకాలు నిర్వహించిన వారు. మహాస్నానవాటిక, మహాధాన్యాగారం, నృత్యం చేస్తున్న మహిళా కంచు విగ్రహం, గడ్డం మనిషి, టెర్రకోట బొమ్మలు, ఎద్దు ముద్ర, పశుపతి ముద్ర. 3 మెసొపొటేమియా రకానికి చెందిన ముద్రికలు, నూలుగుడ్డ. నెక్స్ట్ చన్హుదారో 1935. నవాబ్ షా జిల్లా, సింధు రాష్ట్రం, పాకిస్తాన్. ఎన్జి మజుందర్ పూసల తయారీ పరిశ్రమ, పెదవుల రంగు ఉపయోగించడం కోటలేని ఏకైక సింధు నగరం. కాలిబంగన్ 1953. హనుమాన్ జిల్లా, రాజస్థాన్, ఇండియా. ఏ. ఘోష్ కాల్చిన గాజులు, శివలింగం, ఒంటె ఎముకలు. రోపాల్ 1953లో. రూప్నగర్ జిల్లా, రూప్నగర్ జిల్లా, పంజాబ్, ఇండియా. వై.డి. శర్మ పూర్వ హరప్పా,
హరప్ప అవశేషాలు, కోడిగుడ్డు ఆకారంలో సమాధులు, కుక్క సమాధి. లోథాల్ 1954 అహ్మదాబాద్ జిల్లా, గుజరాత్, ఇండియా. ఎస్ఆర్ రావు పూసల తయారీ పరిశ్రమ, ఓడరేవు, బటన్ ముద్ర చిత్రాలతో గల కూజ, యజ్ఞ వేదికలు. ఓకే. లోథాల్ 1954 అహ్మదాబాద్ జిల్లా, గుజరాత్, ఇండియా. ఎస్ఆర్ దాస్ పూసల తయారీ పరిశ్రమ, ఓడరేవు, బటన్ ముద్ర చిత్రాలతో గల కూజ, యజ్ఞ వేదికలు. వరిని పండించిన ఆధారాలు క్రీస్తుపూర్వం 1800. సురుకోటడ 1964 కచ్ జిల్లా, గుజరాత్, ఇండియా. జగపతి జోషి గుర్రం ఎముకలు దొరికిన ఏకైక నగరం. బన్వాలి 1973 బన్వాలి. ఫతేబాద్ జిల్లా, హర్యానా, ఇండియా. ఆర్.ఎస్. బిస్త్ బార్లీ మట్టితో చేసిన నాగిలి బొమ్మ. వేద సంస్కృతి. భారతదేశ చరిత్రలో వైదిక యుగం ఒక గొప్ప మైలురాయి. క్రీస్తుపూర్వం 1500 నుంచి 600 సంవత్సరాల మధ్య వేద సంస్కృతి విలసిల్లినట్లు అంచనా వేయబడింది. ఈ యుగం మానవ జీవితంలో అనేక మార్పులను తెచ్చింది. వేద కాలాన్ని రెండుగా విభజించవచ్చు. తొలివేద కాలం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు. మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుంచి 600 వరకు. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో 4 వేదాలు రచించబడడం వల్ల ఈ కాలానికి వేదకాలం లేదా వైదిక యుగం అనే పేరు ఏర్పడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనేవి 4 వేదాలు. ఎందుకడ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదకాలం నాటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయి. వేదాలు హిందూ మతానికి పునాది. వేదాలే కాకుండా మహాభారతం, రామాయణం అనే 2 గొప్ప ఇతిహాసాలు మలివేద కాలంలో రచింపబడ్డాయి. ఈ 2 కూడా ఆనాటి ప్రజల సంస్కృతి, సాంఘిక, మత విశ్వాసాలను వెల్లడిస్తున్నాయి. ఆర్యుల వలస, వివిధ సిద్ధాంతాలు. ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. ఓకేనా అండి. ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. దీనికి గొప్పవారు అని అర్థం. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో ఆర్యులు ఒక తెగగా గుర్తించబడ్డారు. అయితే ఇటీవలి కాలంలో వారిని ఇండో యూరోపియన్లు భాషలకు చెందిన ఒక భాషా వర్గంగా పేర్కొన్నారు. ఓకే, ఇండో యూరోపియన్ భాషలకు చెందిన ఒక భాషా వర్గంగా పేర్కొన్నారు. ఈ భాషల నుంచి తరువాతి కాలంలో ఉదాహరణకు సంస్కృతం, లాటిన్, గ్రీకు భాషలు ఆవిర్భవించాయి. ఈ భాషల్లోని సమానమైన శబ్దం, అర్థం ఉన్న పదాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. సంస్కృత పదాలు మాతృ, పితృ అనే పదాలు లాటిన్లోని మటర్, పటర్కు దగ్గరగా ఉన్నాయి. అలాగే హిటైట్ భాషలోని ఇంద్ర అనే శబ్దం, వేదాల్లోని ఇంద్ర అనే శబ్దం ఒకే మాదిరి శబ్దాలు. కసైట్ మెసొపొటేమియా శాసనాల్లోని సూర్య మరుటాన్స్లు వేదకాలంలోని సూర్య మరుట్లకు సమానం కావడం విశేషం. మాక్స్ ముల్లర్ ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని పేర్కొన్నారు. బాలగంగాధర్ తిలక్ ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారన్నాడు. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని స్వామి దయానంద పేర్కొన్నారు. మాక్స్ ముల్లర్ ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారని, బాలగంగాధర్ తిలక్
ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని, ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని స్వామి దయానంద పేర్కొన్నాడు. వాయవ్యంగా ఆర్యులు మధ్య ఆసియాలోని దక్షిణ రష్యాలో గల గడ్డి మైదానాల్లో జీవనం సాగించేవారు. అక్కడ నుంచి ఉత్తర పశ్చిమ భారతదేశానికి వలస వచ్చి ఇండో ఆర్యులుగా పిలువబడ్డారు. దక్షిణ సైబీరియాలోని ఆండ్రానోవా సంస్కృతి ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్కృతి క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలో వెలసిల్లింది. అక్కడ నుంచి వీరు హిందూకుష్ ఉత్తర ప్రాంతాలకు చేరి అక్కడ నుంచి భారతదేశంలో ప్రవేశించారు. క్రీస్తుపూర్వం 1900 నుంచి 1500 సంవత్సరాల మధ్య కాలం నాటి ఈ ప్రాంతాల్లో గుర్రాలు, చక్రాలు, నిప్పు, అంత్యక్రియలు వంటి ఆర్యులు జీవనంలోకి ప్రధాన అంశాలు ఆధారాలుగా లభించాయి. వీటికి తోడు వస్తు తయారీ, కుమ్మరి పని వంటివి ప్రజల మధ్య ఆసియా నుంచి దక్షిణ ఆసియా ప్రాంతానికి వలస రావడాన్ని సూచిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది చరిత్రకారులు ఆర్యులు భారతీయులనేని విదేశీయుల నుంచి వలస రాలేదని వాదిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు అనేక సమూహాలుగా అనేక వందల సంవత్సరాల పాటు భారతదేశానికి వలస వచ్చారు. వీరు భారతదేశంలో ఉన్న స్థానిక ప్రజలతో కలవటంతో పాటు ఇక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంలోనే ఆర్యుల భాష ఉత్తర, పశ్చిమ భారతదేశంలో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భాషలో రచించిన ప్రధానమైన గ్రంథాలే వేదాలు. సో వేదాలు ఏ భాషలో అండి? ఇప్పుడు ఆర్యుల భాష. నెక్స్ట్ వైదిక సాహిత్యం. వేదాలు. వేద అనే పదం జ్ఞానం అనే అర్థం ఇచ్చే విద్ నుండి ఆవిర్భవించింది. మరో రకంగా వేదం అనే పదానికి గొప్ప జ్ఞానం అనే అర్థం చెప్పబడింది. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఉచ్చరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో ఉచ్చరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైనదిగా చెప్పబడింది. అథర్వణ వేదంలో మంత్రతంత్రాలు ఉన్నాయి. వేదాలతో పాటు బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వంటివి ఈ కాలంలో ప్రధానమైన రచనలు. బ్రాహ్మణాలు వేదాల్లోని మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఇవన్నీ వచనంలో రచింపబడిన పూజా పద్ధతిలో ఉన్నాయి. కర్మకాండలు, తత్వజ్ఞానం, కర్మత్యాగాలు వంటి వాటిని అరణ్యకాలు వివరిస్తాయి. ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్విక విషయాలను చర్చించేవే ఉపనిషత్తులు. బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు. నెక్స్ట్ వేదాంగాలు. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష్య అనేవి 6 వేదాంగాలు. ఎన్నికడ శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష్య అనేవి 6 వేదాంగాలు. శిక్ష ఉచ్చారణను వివరిస్తుంది. శిక్ష అనేది ఉచ్చారణను వివరిస్తుంది. కల్ప కర్మకాండలకు సంబంధించినది కాగా వ్యాకరణానికి సంబంధించినది. నిరుక్త శబ్దాలను గురించి వివరిస్తుంది. ఛందస్సును గురించి వివరిస్తుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి వివరిస్తుంది. ఈ 6 వేదాంగాల్లో కల్ప ప్రధానమైనది. కల్ప అనగా కర్మకాండాలు. వీటితో పాటు 3 సూత్రాలు ప్రధానమైనవి. శ్రౌత సూత్రం ధర్మాలను గురించి, గృహసూత్రం గృహస్థ ధర్మాలను గురించి వివరించగా, ధర్మసూత్రం వివిధ వర్ణాలు వివిధ సమయాల్లో అనుసరించాల్సిన ధర్మాలను వివరిస్తుంది.
ఇవన్నీ సూత్ర శైలిలో రచించబడ్డాయి. ఉపవేదాంగాలు 4 ఉపవేదాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ధనుర్వేదం యుద్ధ విద్యలను వివరిస్తుంది. గాంధర్వ వేదం సంగీతానికి సంబంధించినది. శిల్పవేదం శిల్పకళకు సంబంధించినది. ఆయుర్వేదం జీవశాస్త్రానికి సంబంధించినది. గంధర్వ వేదం అనేది సంగీతానికి సంబంధించినది. శిల్పవేదం శిల్పకళకు సంబంధించినది. ఆయుర్వేదం జీవశాస్త్రానికి సంబంధించింది ఆయుర్వేదం. తొలి వేదకాలం. తొలి ఆర్యులు 7 నదుల ప్రాంతమైన సప్తసింధు ప్రాంతంలో నివసించారు. ఇందులో అధిక భాగం దక్షిణ ఆసియాలోని పశ్చిమోత్తర ప్రాంతమైన యమునా నది వరకు ఉన్న ప్రాంతం. సింధు, వితస్త, జీలం, అసిక్ని, చినాబ్, పరుష్ని, రావి, విపసి, బియాస్, శతద్రు, సట్లెజ్, సరస్వతి అనేవి 7 నదులు. ఈ జీలాబు, చీనాబు, రావి, బియాస్, సట్లెజ్ అనేవి సింధు నది యొక్క ఉపనదులు. సరస్వతి అనేవి 7 నదులు. ఓకేనా, సింధుతో కలుపుకొని. ఈ ప్రాంతంలోని ఋగ్వేద ఆర్యులు జీవించారు. యుద్ధాలు చేశారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. క్రమంగా వారు తూర్పు దిక్కుకు ప్రయాణించి తూర్పు ఉత్తరప్రదేశ్, కోసల, ఉత్తర బీహార్, విదేహాలను మలివేద కాలంలో ఆక్రమించుకున్నారు. 10 మంది రాజుల యుద్ధం. ఆర్యులు 2 రకాలైన యుద్ధాల్లో మునిగిపోయారు. వారు అప్పటికే స్థిరపడిన దాస లేదా దాస్యులనే స్థానికులతోనూ తమలో తాము కలహించుకున్నారు. కొన్నిసార్లు తమలో తాము కలహించుకున్న సమయంలో అనార్యుల సహాయాన్ని పొందారు. భరతులు, త్రిస్తులు అనే ఆర్య పాలకులకు వశిష్ఠులు సహకరించారు. దేశానికి భరతవర్షం అనే పేరు భరత తెగ వల్ల ఏర్పడినట్లు తొలిసారిగా ఋగ్వేదంలో చెప్పబడింది. ఓకేనా అండి, తొలిసారిగా ఋగ్వేదంలో చెప్పబడింది ఏంటి ఇక్కడ? దేశానికి భరతవర్షం అనే పేరు భరత తెగల వల్ల ఏర్పడినట్లు తొలిసారిగా ఋగ్వేదంలో చెప్పబడింది. భరత పాలక వర్గాన్ని ప్రధానంగా 10 మంది రాజులు వ్యతిరేకించారు. వారిలో 5 ఆర్యులు కాగా మిగతా 5 అనార్యులు. ఈ సందర్భంగా జరిగిన యుద్ధమే 10 మంది రాజుల యుద్ధం. ఈ యుద్ధం పర్షుని అనగా రావి నది తీరంలో జరిగింది. సుదాసు అనే భరత రాజు యుద్ధంలో విజయం సాధించాడు. తర్వాత భరతుని పురులతో కలిసి కురు అనే నూతన పాలక వర్గంగా ఆవిర్భవించారు. కురులు మలివేద కాలంలో గంగానది ఎగువ ప్రాంతంలో పాలనను ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యవస్థ. తొలివేద కాలం నాటి ఆర్యులు రాజ్యాల వలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. రాజు అధికారాన్ని సభా సమితి అనే ప్రజాసభలు నియంత్రించేవి. ఈ 2 సభలు ప్రజాపాలన బాధ్యతలను స్వీకరించాయి. సభల అనుమతి లేకుండా రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలు లేదు. ఎల్ భాషం పేర్కొన్నట్లు సభలో తెగలోని ఉన్నత వర్గాల వారు సభ్యులు కాగా సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. సభలోనేమో ఉన్నత వర్గాల వారు, సమితిలోనేమో సామాన్య ప్రజలు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్యంగా పాలకులు ఉండేవారు కాదు. ట్రైబల్ కౌన్సిల్ వ్యవహరించేది. తెగ ప్రజలకు రక్షించడం రాజన్ ప్రధాన విధి. రాజన్ను పురోహితుడుగా సేనాని సహకరించేవాడు. పురోహితుడు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు యుద్ధాల్లో విజయం లభించేందుకు, దేశంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లేందుకు ప్రార్థనలు చేసేవాడు. ఆర్థిక వ్యవస్థ. పట్టణ నాగరిక అభివృద్ధి చెందకపోయినా, రాయి లేదా ఇటుకలతో నిర్మాణాలు చేయకపోయినా ఆర్యులు సాంకేతికంగా అభివృద్ధి చెందారు. సాంకేతికంగా పరిజ్ఞానం ఉన్న ఆర్యులు కాలం నాటి కంచులోహ పనివారు తయారు చేసిన వివిధ పనిముట్లు, ఆయుధాలు హరప్పా కాలానికంటే గొప్పవిగా పేరు పొందాయి. కంచులోహ పనివారు వడ్రంగి,
రథాలను తయారు చేసి వాటిని ఋగ్వేదం ప్రశంసించింది. ఋగ్వేద రచన సమయానికి ఇనుము కాల్చే పని అసటోలియా బయట మాత్రమే అమల్లో ఉండేది. హిటైట్ రాజులు దీన్ని రహస్యంగా ఉంచారు. క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్ది చివరి నాటికి మాత్రమే ఇనుమును గురించి నాగరికత ప్రపంచానికి తెలిసింది. ఈ సమయానికంటే కొంత ముందు భారతదేశానికి తెలిసింది. ఆర్యులు ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, పశువుల పాలనతో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధాన పాత్ర పోషించాయి. ఋగ్వేదం యుద్ధాన్ని ఆవులు అన్వేషణగా పేర్కొంది. పశువులను వ్యాపారంలో మారకంగా కూడా ఉపయోగించారు. మనిషి విలువ 100 గోవుల విలువలతో సమానం. వారి జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆర్యులు వ్యవసాయానికి సంబంధించిన గొప్ప పరిజ్ఞానాన్ని సంపాదించటం. ఋగ్వేదంలోని తొలి భాగంలో భూమిని దున్నటం పేర్కొనబడింది. సమాజం. వేదకాలం నాటి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబ పెద్దను గృహపతి అనేవారు. సమాజంలోని ఏకపత్నివ్రతం అమలులో ఉండేది. కానీ ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం కూడా ఉండేది. భార్య కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది. పురుషుడితో సమానంగా స్త్రీలకు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన పొందే అవకాశం ఇవ్వబడింది. అపాల, విశ్వవర, ఘోష, లోపముద్ర మొదలైన కవయిత్రులు ఋగ్వేద కాలంలో ఉండేవారు. స్త్రీలకు ప్రజాసభలైన సభా సమితుల్లో సభ్యత్వం ఉండేది. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటివి ఋగ్వేద కాలంలో అమలులో లేవు. ఋగ్వేద కాలంలో అమలులో ఏం లేవు. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటివి ఋగ్వేద కాలంలో అమలులో లేవు. స్త్రీ పురుషులిద్దరూ శరీరంపై భాగంలోనూ కింది భాగాల్లోనూ నూలు ఉన్ని దుస్తులను ధరించేవారు. వివిధ రకాల ఆభరణాలను స్త్రీ పురుషులిద్దరూ ధరించేవారు. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి వీరు ప్రధాన ఆహారం. అత్యంత పవిత్రమైనదిగా భావించే ఆవు మాంసమును భుజించడం నిషేధించబడింది. రథాల పోటీ, గుర్రాలు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యం వంటివి ప్రజల వినోదాలు. మలివేద కాలంలో బాగా సాంఘిక విభజన సమాజంలో లేదు. వర్ణ వ్యవస్థ. వర్ణ అనే పదం మానవుల రంగుకు సంబంధించినది ఉపయోగించేవారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దానదాస్యులు బానిసలుగా శూద్రులను చూడబడ్డారు. ఆర్యుల సమాజం క్రమంగా 3 వర్గాలుగా విభజించబడింది. యుద్ధ వీరులు, పూజారులు, సామాన్యులు అనేవి 3 వర్ణాలు. ఏంటి ఇక్కడ? యుద్ధ వీరులు, పూజారులు, సామాన్యులు. 4వ వర్ణమైన శూద్రులు ఋగ్వేద కాలం చివర్లో ఏర్పడ్డారు. శూద్రులను గురించి ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. ఋగ్వేద కాలంలో వృత్తులను బట్టి విభజన ప్రారంభమైంది. ఋగ్వేద కాలంలోనే వృత్తులను బట్టి విభజన అనేది ప్రారంభమైంది. కానీ అది అంత బలంగా లేదు. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి, నేను కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి తోటమాలి, కుటుంబ పోషణకు వివిధ వృత్తులను అనుసరించిన మేమందరము కలిసి ఒక్కటిగా జీవిస్తాం అనే మాటలు వృత్తి విభజన బలంగా లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మతం. ఋగ్వేద దేవతలు. పరస్పరం యుద్ధాల్లో మునిగిపోయిన ఋగ్వేద ఆర్యులు ఇంద్రుడిని పూజించారు. ఇంద్రుడిని యుద్ధ దేవతగా, వాతావరణ దేవతగా పూజించారు. మారుల్స్ను ఇంద్రుడికి సహాయకునిగా పూజించేవారు. మానవులకు దేవతలకు మధ్య వారధిగా అగ్నిదేవుని పూజించేవారు. మానవులకు దేవతలకు మధ్య వారధిగా అగ్నిదేవుని పూజించేవారు. వృక్షాలు, మూలికలతో తయారు చేయబడిన సోమ అనే పానీయాన్ని
ఎంటికడ వృక్షాలు మూలికలతో తయారు చేయబడిన సోమ అనే పానీయాన్ని పూజారులు ఉత్సవాల సమయంలో ఉపయోగించేవారు. అతిథి, పృథ్వీ, ఉష వంటి వారు ఋగ్వేదంలో పేర్కొన్నట్లు ప్రధాన స్త్రీదేవతలు. ఈ సమయంలో కృప కోసం యజ్ఞగాథలు నిర్వహించేవారు. ఈ యజ్ఞగాథలను పాలకులు ఏర్పాటు చేస్తే పూజారులు నిర్వహించేవారు. ప్రార్థనల వల్ల దేవుడు యుద్ధాల్లో విజయాలను చేకూరుస్తాడని, సంతానం ప్రసాదిస్తాడని, ఆయుష్ను వృద్ధి చేసడని విశ్వసించేవారు. దానాలు, దక్షిణలు పేరుతో పూజారులకు పెద్ద మొత్తంలో బహుమతులను ఇచ్చేవారు. వైదిక ప్రజలు ఎటువంటి ఆలయాలు నిర్మించలేదు. మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకు విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. మలివేద సాహిత్యంలో అనేక తెగలు, రాజ్యాలు ప్రస్తావించబడ్డాయి. మలివేద కాలం పురాణాల కాలంగా పేరు పొందింది. ప్రసిద్ధ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి. విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం అనేది మలివేద కాలంలో ప్రారంభమైన అంశం. ఈ కాలంలో ప్రారంభంలో కురు, పాంచాల రాజ్యాలు విరిసిల్లాయి. కురు, పాంచాల ప్రజలు అధికారం ఢిల్లీ వరకు విస్తరించింది. వారు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్నారు. కురు అనే వంశంలో జరిగిన యుద్ధంలో మహాభారతంలోని ప్రధాన అంశం క్రీస్తుపూర్వం 950వ సంవత్సరం ప్రాంతంలో కురు వంశానికి చెందిన కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లు చెప్పబడుతుంది. ఈ యుద్ధ ఫలితంగా మొత్తం కురు వంశం తుడిచిపెట్టుకుపోయింది. కురు, పాంచాల రాజ్యాలు పతనం తర్వాత కోసల, కాశీ, విదేహ రాజ్యాలు ప్రాముఖ్యంలోకి వచ్చాయి. కాశీ రాజుల్లో అజాతశత్రువు ప్రసిద్ధమైనవాడు. మిథిల రాజధానిగా గల విదేహ రాజ్యానికి జనకుడు రాజు. ఆయన ఆస్థానంలో యజ్ఞవల్కుడు ఉండేవారు. మగధ, అంగ, వంగ రాజ్యాలు తూర్పు ప్రాంతాలలోని తెగల రాజ్యాలు. తరువాత ఆధారాలు, ఆర్యావర్తం, ఉత్తర భారతదేశం, మధ్యదేశం, మధ్య భారతం, దక్షిణ భారతం అనే 3 భాగాలుగా భారతదేశంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. రాజకీయ వ్యవస్థ. మలివేద కాలంలో విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. జన లేదా తెగల రాజ్యాలు మలివేద కాలంలో జనపదాలు లేదా రాష్ట్రాలుగా మారాయి. విశాల రాజ్యాలు ఏర్పడడంతో రాజకీయ అధికారం విస్తృతమైంది. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజులు వివిధ యాగాలు, పూజలను నిర్వహించేవారు. రాజసూయ, అశ్వమేధ, వాజపేయ యాగాలను చేసేవారు. రాజులు రాజవిశ్వజనన్, ఏకరాట్, సామ్రాట్ వంటి బిరుదులను స్వీకరించేవారు. మలివేద కాలంలో పురోహితుడు, సేనాని, గ్రామాని వంటి అధికారులతో పాటు ఇతర అధికారాల సంఖ్య కూడా పెరిగింది. సంఘహిత్రి ఖజానా అధికారి, సంఘహిత్రి అనగా ఖజానా అధికారి, భాగదుక్క అనగా పన్నుల వసూలు అధికారి, సూత అనగా దూత మొదలైన వారు నూతన అధికారాలు, స్థానిక వ్యవస్థల పాలనను గ్రామ సంఘాలు నిర్వహించేవి. సభా సమితులు పూర్వ అధికార ప్రభావాలను కోల్పోయాయి. ఆర్థిక వ్యవస్థ. మలివేద కాలంలో ఇనుము విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. ఇవి అడవులను ఛేదించి విస్తృత భూములను వ్యవసాయంలోకి తెచ్చేందుకు అవకాశాలు కలిగించింది. వ్యవసాయం ప్రధాన వృత్తి అయ్యింది. అభివృద్ధి చెందిన పనిముట్లు వ్యవసాయంలో ఉపయోగించబడ్డాయి. బార్లీతో పాటు వరి, గోధుమలను ఉపయోగించారు. ఎరువుల వాడకం నేర్చుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. వృత్తి నైపుణ్యం వృద్ధి చెందింది. లోహ పని, చర్మ పని, వడ్రంగి, కుండల తయారీ వంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దేశీ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. సముద్రంతో సాన్నిహిత్యం, అధికమైన
బాబిలోన్తో వ్యాపారం చేశారు. వంశపారంపర్య వర్తకులు తయారయ్యారు. వైశ్యులు వ్యాపార వాణిజ్యాలను కొనసాగించారు. వారు ఘన అనే శ్రేణులుగా ఏర్పడ్డారు. ఋగ్వేద కాలంలో నిష్క అనే నాణంతో పాటు శతమాన, కర్షపానం అనే వెండి నాణాలు, బంగారు వెండి నాణాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక వ్యవస్థ. ఈ నాణాలు ఎవరి కాలంలో వచ్చాయని కూడా అడుగుతారని ఓకేనండి. టెట్లో కూడా అడుగుతున్నారు లాస్ట్ ఇయర్లో. శతపాన, అదేవిధంగా కర్షపాన ఎవరి కాలంలోని అంటే ఇవన్నీ కూడా మలివేద కాలంలో, ఋగ్వేద కాలంలోని బంగారం అదే వెండి నాణాలు అన్నమాట. సామాజిక వ్యవస్థ. మలివేద కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఉన్నత వర్గాలైన బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రత్యేక ప్రయోజనాలను, హక్కులను అనుభవించారు. అటువంటి హక్కును వైశ్యులకు, శూద్రులకు లేవు. వృత్తులను బట్టి మలివేద కాలంలో ఉపకులాలు ఏర్పడ్డాయి. మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమలులోకి వచ్చింది. కుటుంబ వ్యవస్థలో పితృస్వామ్య వ్యవస్థ బలపడింది. స్త్రీల పరిస్థితి దిగజారింది. పురుషుడి కంటే తక్కువగా, పురుషుడికి సేవకులుగా స్త్రీలను భావించారు. స్త్రీలు ప్రజాసభల్లో సభ్యులుగా ఉండే అర్హతను కోల్పోయారు. బాల్య వివాహాలు సర్వసాధారణమయ్యాయి. ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం కూతురిని మలివేద కాలంలో భారంగా చూసేవారు. ఏమైనప్పటికీ పాలక వర్గాల్లోకి స్త్రీలు ప్రత్యేక హక్కులను అనుభవించారు. వర్ణ వ్యవస్థ. మలివేద కాలంలో కుల వ్యవస్థ పటిష్టమైంది. సమాజం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణులు ప్రధానమైన వారుగా గుర్తింపు పొందారు. యజ్ఞయాగాదులు, పూజ సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణులు ప్రధాన వృత్తి. 2వ వారు అయిన క్షత్రియులు యుద్ధ ధర్మాన్ని నిర్వహించేవారు. 3వ స్థానాన్ని పొందిన వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం చేసేవారు. 4వ వర్ణంలో శూద్రులు తక్కువ వారుగా గుర్తింపు పొందారు. మొదట 3 వర్ణాల వారు ద్విజులు, అంటే 2 సార్లు జన్మించిన వారు. మొదటిది ఉన్నత వర్ణంలో జన్మించటం, 2వది ఉపనయనం అనగా యజ్ఞోపవీతం ధరించడం, అది శూద్రులకు లేదు. అనులోమ వివాహాలు అనగా బ్రాహ్మణ, క్షత్రియుల పురుషులు వైశ్య, శూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ ప్రతిలోమ వివాహం అనగా వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాద శతపథ బ్రాహ్మణంలో చెప్పబడింది. మతం, దేవతలు. మలివేద కాలం నాటి దేవతలైన ఇంద్రుడు, అగ్నులకు ప్రాధాన్యత తగ్గింది. త్రిమూర్తులు అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారుడైన విష్ణువు, లయకారుడైన శివులకు ప్రాధాన్యత అధికమైంది. ప్రార్థనలు తెరమరుగై కర్మకాండలు, యజ్ఞయాగాలు అధికమయ్యాయి. పూజారి అనేది వృత్తిగా మారి వంశపారంపర్యమైంది. కర్మకాండాలకు, యజ్ఞయాగాదులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీని ప్రజలు మరింత అధికం చేశారు. మలివేద కాలం చివర్లో పూజారులు, ఉత్సవాలు, కర్మకాండలు వంటి వ్యతిరేకత తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. అందుకు బౌద్ధ, జైన మతాల ఆవిర్భావానికి తార్కాణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని బోధించిన ఉపనిషత్తులు కర్మకాండాలను వ్యతిరేకించి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం, శాంతిని సంపాదించే మార్గం వైపు దృష్టి సారించాయి. శాస్త్ర సాంకేతికత. వేద ప్రజలు శాస్త్ర సాంకేతికత ప్రపంచానికి ఎంతో దోహదపడింది. గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య రంగాలు ఈ కాలంలో గణనీయ ప్రగతి సాధించాయి. వేద సాహిత్యంలో గణన అనే పదం విపరీతంగా ఉపయోగించబడింది. వాటికల నిర్మాణంలో ఆచరణాత్మక జ్యామితులను ఉపయోగించారు. ఇవి వివిధ రకాల కోణాలను తెలియజేస్తున్నాయి. యజ్ఞవాటికలను ఖచ్చితమైన కొలతలు,
పరిమాణంలో తయారు చేయడంలో గణితం ద్వారా వీరు ఎంతో జాగ్రత్త వహించారు. వేద సాహిత్యంలో భారీ సంఖ్యలో ప్రస్తావన ఉంది. ప్రత్యేకించి యజుర్వేదం, ఛాందోగ్య ఉపనిషత్తులో ఈ సంఖ్యల గురించి ఉంది. జామితీయ నిర్మాణాల గురించి శల్య సూత్రాలలో ఉన్నట్లుగానే శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి. దశాంశమానాలు సంఖ్యా వ్యవస్థలో కూడా అభివృద్ధి చెందినట్లు మనం గమనించవచ్చు. యజ్ఞయాగాదులు నిర్వహణకు మంచి సమయాన్ని సూచించే దానిలో భాగంగా జ్యోతిష్యం, వేదాంగం అనే పేరుతో ఖగోళ శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఇవి వివిధ చాంద్ర సౌరమానాలు, ఋతువులు, కాలానికి సంబంధించిన వివిధ కోణాలను వివరిస్తుంది. గ్రహణాలు, యాగాల విభజన, కాల నిర్ణయం గురించి కూడా తెలియజేస్తుంది. తదనంతర కాలంలో ఆర్యభట్టు, వరాహ మిహిర లాంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని మరింత అభివృద్ధిపరిచారు. వైద్య రంగంలో ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. ప్రత్యేకించి అథర్వణ వేదం ఆయుర్వేదం గురించి ప్రస్తావిస్తోంది. ఆ రోజుల్లో పూర్తి శాస్త్రీయత సంతరించుకోకున్న వ్యాధి నిర్ధారణ, చికిత్సలకు మందులు ఇవ్వడం వారికి తెలుసు. సో ఇది ఆర్యభట్టు, వరాహమిహిరుడు అనేది 10th క్లాస్లో 9th క్లాస్లో వస్తుంది టెక్స్ట్ బుక్లో. ఒకసారి చూసుకోండి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వీరిద్దరు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.